ఓం శుభం. జా జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో యోగాలుంటాయి. కొన్ని వందల యోగాలుంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. దాంట్లో గజకేసర యోగం ఒకటి, నీచభంగ రాజయోగం అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. హంసాయోగం అని, మహాపురుష యోగాలని, శాఖ యోగమని, పల్లకి యోగమని, భద్రయోగమని, పంచమహాపురుష యోగాలని చాలా యోగాలు చెప్పబడతాయి. శాస్త్రంలో చెప్పినటువంటివి చాలా గొప్ప యోగాలు ఉన్నాయి. వాటిల్లో మనకి ముఖ్యంగా చాలా యోగాలతో కూడుకుని ఉంటుంది. శాస్త్ర ఏ యోగం ఉన్నా కూడా అది మంచి యోగాలు ఉంటాయి, కొన్ని దరిద్రపు యోగాలు ఉంటాయి, లక్ష్మీ యోగాలు ఉంటాయి, గృహ యోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషి జీవితం మీద ఎంతగానో ఉపయోగపడతాయి. అనప యోగమని, సునప యోగమని, దురాదుర యోగమని, ఖేమద్రోవ యోగం అని చెప్పి కూడా ఉంటాయి. చంద్రమంగళ యోగం అని అందరికీ ఉంటుంది సాధారణంగా. అది యోగం అని ఉంటుంది. చతుస్సాగర యోగం అని ఉంటుంది. రాజలక్షణాలు కలిగేటువంటి యోగాలు ఉంటాయి. ఇలాగ శకట యోగం అని, ఇటువంటి కొన్ని వందల యోగాలు మనం మానవుల మీద చాలా మీద పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈ యోగాల్లో ఎటువంటి యోగం ఉంటే ఆ యోగాలు అనుభవిస్తారు. గజకేసరి యోగం అనేది చాలా గొప్పది. అది ప్రజలతో జీవితంలో చాలా గొప్ప గొప్ప పనులు చేయడానికి, ప్రజాదరణకి, గొప్ప గొప్ప రాజ్యయోగాలకి, వాళ్ళు ఎన్నో నిర్మాణాలు చేయడానికి, ఇంజనీర్లుగాను వాళ్ళకి గొప్ప గొప్ప అన్ని విధాల చాలా గొప్పగా ఉండే అదొక యోగము. అదేవిధంగా భద్రయోగం అని, రుచిక యోగం అని, ఇన్ని యోగాలు మనిషి జీవితం మీద చాలా విధాలుగా పనిచేస్తూ ఉంటాయి. పారిజాత యోగం అని ఒకటి ఉంటుంది, కళానిధి యోగం అని, ఇలా ఒకటి కాదు ఎన్నో యోగాలు ఉంటాయి. లక్ష్మీ యోగం ఉంటుంది, దరిద్ర యోగం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, గృహం లేకుండా ఉండే యోగం. ఇవన్నీ కూడా ఈ యోగాల్ని వాడు పుట్టిన తర్వాత ఏర్పడేటువంటి యోగాల్లో చాలా రకరకాలుగా ఉంటాయి. ఒక మనిషి జీవితంలో ఒక చార్ట్ తీసుకుంటే దాంట్లో మనకి చంద్రుడు గురుడిని బట్టి తీసుకుంటే కనుక చంద్రమంగళ యోగం అవుతుంది. అదే గురుగ్రహం చాలా శుభకరమైన గ్రహం. గురుడితో కనుక రాహు కలిసి ఉంటే గురు చండా యోగం అవుతుంది. శనితో కనుక గురుడు కలిసి ఉంటే శని అది కూడా మంచి యోగం కాదు. అలాగే రవితో బుధుడు గ్రహం కలిసి ఉంటే కనుక బుధాదిత్య యోగం అని ఉంటుంది. అది కొన్ని ప్లేసెస్లో కలవాలి, కొన్ని జాతకంలో వర్తిస్తుందో లేదో కూడా చూడాలి. అలా కొన్ని ఎన్నో రకాలైనటువంటి యోగాలు మన జీవితంలో మనిషి మీద చాలామంది చూపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన యోగాలు, రాజయోగాలు ఉంటాయి. ఒక దరిద్రపు యోగాలు ఉంటాయి, లక్ష్మీకరమైన ఉంటుంది. మధ్య వయసుకు వచ్చిన తర్వాత వచ్చేదాని అది కూడా ఒక రకమైన యోగం ఉంటుంది. జీవితంలో అంత్యయోగం చివరిలో కూడా అనుభవిస్తారు యోగం. వయసు అయిపోయిన తర్వాత వచ్చే అదృష్ట యోగాలు ఉంటాయి. చిన్నప్పుడు అనుభవించిన తర్వాత ఇబ్బందులు పడే జాతకాలు అదొక యోగం ఉంటుంది. అలాగే సర్పగండ యోగం అని ఉంటుంది. కాలసర్ప దోషం, కాలసర్ప యోగం అని కూడా అది కూడా ఒకటి ఉంది. ఇలాగ పితృశాపం కూడా ఉంటుంది. అపమృత్యు యోగం ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. అంటే మంచి చెడు రెండు యోగాలు కూడా మన మనిషి మీద చాలా వరకు పనిచేస్తూనే ఉంటాయి. వీటిల్లో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన యోగం ఏంటంటే నీచభంగ రాజయోగం. నీచభంగ రాజయోగం అంటే అది ఒక గ్రహం. ఏ జాతకానికైనా ప్రతి మనిషికి ఒక రాశి ఉంటుంది, ఒక లగ్నం ఉంటుంది. ఈ రాశి కానీ ఒక నక్షత్రంలో పుడితే దాని రాశి వస్తుంది. ఉదాహరణకి ఒక పుష్యమి నక్షత్రంలో ఒక వ్యక్తి పుడితే కనుక పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. అక్కడ చంద్రుడు ఉంటాడు కాబట్టి అది లగ్నం అవుతుంది, చంద్ర రాశి. అదొక లగ్నంగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా పుట్టినప్పుడు ఒక లగ్నం ఏర్పడుతుంది. టైంని బట్టి ఏర్పడేది లగ్నం అది. ఆ లగ్నానికి 12 రాశుల్లో ఏదో ఒక లగ్నం, మేషమా, వృషభమా, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ఇలా మీనరాశి వరకు 12 రాశుల్లో ఏదో ఒక టైంలో ఒక మనిషి జన్మించినప్పుడు టైంని బట్టి ఒక లగ్నం ఏర్పడుతుంది. అప్పుడు ఆ జాతకుడికి ఒక లగ్నం ఏర్పడినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనకి గ్రహాలు స్థానాలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ రాశి లగ్నం, ఒక లగ్నం ఏదో ఒకటి తీసుకుంటే కూడా ధనస్సు లగ్నంలో పుట్టాడు అనుకోండి, ఒక పుష్యమి నక్షత్రంలో పుట్టాడు అనుకున్నాం కదా, కర్కాటక రాశి అవుతుంది. చంద్రుడు కర్కాటక రాశిలో అది లగ్నం అవుతుంది. ఇతను స్వతహాగా పుట్టిన టైంని బట్టి ధనస్సు లగ్నం తీసుకుంటే కనుక ఒక గ్రహం నీచ స్థానంలో ఉందనుకోండి. ఏ గ్రహం నీచ స్థానంలో ఏదో ఒక గ్రహాన్ని తీసుకున్నా కూడా కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటే కనుక అది ఆ లగ్నానికి తీసుకోకూడదు. రాశి ధనస్సు లగ్నాన్ని తీసుకుంటే రెండో స్థానంలో ఆ రాశికి గురుగ్రహానికి నీచ స్థానం, అంటే రెండో స్థానం. గురుడు చాలా లగ్నాధిపతి అయి ఉండొచ్చు.
రెండవ స్థానం అయినటువంటి మకర రాశిలో గురుగ్రహానికి నీచ స్థానం. అదే గ్రహానికి అక్కడ ఒక కుజుడు ఉందనుకోండి, కుజుడికి ఉచ్చ స్థానం. ఆ గ్రహం కుజుడు వల్ల గురుడు యొక్క నీచత్వం పోయి దానికి కూడా చాలా బలం పెరిగి చాలా స్ట్రెంగ్త్గా ఉంటుందన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఏ గ్రహమైనా ఏ రాశి అయినా ధనుసు లగ్నం అని కాదు, ఒక గ్రహం నీచ స్థానంలో ఉన్నప్పుడు ఆ పక్కన ఉచ్చ స్థానంలో ఉచ్చ స్థితి కలిగినటువంటి గ్రహాలు ఉన్నా కూడా, లేదా శుభగ్రహం ఉన్నా కూడా ఆ గ్రహానికి నీచత్వం పోయి రాజయోగం పడుతుంది. ఆ గ్రహం శుభమైన ఫలితం ఇస్తుంది. ఏదో గ్రహం అది చంద్ర లగ్నాన్ని తీసుకోవచ్చు, జత టైం ఉంటే కనుక గ్రహాన్ని బట్టి లగ్నాన్ని బట్టి కూడా వస్తుంది. అది వేరే విధంగా తీసుకుంటే కనుక ఇప్పుడు మేషరాశి ఉంది, మేష లగ్నం అనుకోండి, మేష లగ్నానికి కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు, అక్కడ నీచ స్థానం. అది అక్కడ కనుక గురుడు ఉచ్చ స్థితి కలిగిన గ్రహం కూడా ఉన్నా కూడా అది చాలా మంచి బలం కలిగి ఉంటుంది, దానికి రాజయోగం వస్తుంది. అదే కర్కాటక రాశిలో మేషలగ్నం వాళ్ళకి కుజుడు ఉండి ఆ రాశ్యాధిపతి చంద్రుడు, అదే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, ఆ చంద్రుడు వచ్చి వృషభ రాశిలో బలం కలిగి ఉన్నాడు అనుకోండి, అది కూడా మంచి బలం వస్తుంది అది. అది కాకుండా ఆ రాశిలో నీచ స్థానంలో ఉన్నప్పుడు అదే గ్రహం వచ్చి కర్కాటక రాశి నుంచి 7వ స్థానమైన మకర రాశిలో ఉన్నా కూడా అది కేంద్రం అవుతుంది. 1, 4, 7, 10 అది కూడా ఆ గ్రహానికి బలం కలుగుతుంది కాబట్టి నీచత్వం పోతుంది. ఇలా రకరకాలు ఒక్కొక్క రాశి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి వేరే వేరే విధంగా నీచ స్థానంలో పొందిన గ్రహానికి ఆ రాశ్యాధిపతి బలంగా కేంద్ర కోణాల్లో ఉండాలి, కేంద్రాల్లో ఉండాలి. ఆ కేంద్రాలు అంటే ఏంటి? 1, 4, 10, 1, 4, 7, 10 ఈ స్థానాల్లో కనుక గ్రహం ఉంటే ఆ రాశి నీచాధిపతి ఉన్న నీచత్వం పోయి రాజయోగం పడుతుంది. వాళ్ళు రాజకీయాల్లో చాలా గొప్పగా ఉంటారు, పదవులు, ఉన్నతమైన పదవులు వస్తాయి. ఇక్కడ మెయిన్ నీచస్థితి కలిగిన గ్రహానికి ఆ రాశ్యాధిపతి ఏ రాశిలో అయినా సరే, కొన్ని గ్రహాలకు నీచత్వం ఉంటుంది. సూర్యుడికి తులారాశిలో నీచి, అలాగే చంద్రుడికి వృశ్చిక రాశిలో నీచి, అలాగే కర్కాటక రాశిలో కుజుడి గ్రహానికి నీచస్థానం. ఇలా ఆ గ్రహ రాశ్యాధిపతి కేంద్రాల్లో ఉంటే కనుక ఆ నీచత్వం పోయి రాజయోగం పడుతుంది. అదే దాన్ని నీచభంగ రాజయోగం అంటారు. వీళ్ళంతా రాజకీయ పదవుల్లోకి వస్తారు ఆటోమేటిక్గా, వాళ్ళ యొక్క స్థానాన్ని బట్టి, మిగతా గ్రహాలను బట్టి. నీచభంగ రాజయోగం కలిగిన వాళ్ళు గొప్ప గొప్ప పదవుల్లోకి వస్తారు. ఉన్నతమైన ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి దాకా చాలామంది గొప్ప జాతకాల్లో ఉంటాయి. వాళ్ళంతా కూడా గొప్ప రాజకీయాల్లో వాళ్ళకి జిల్లా స్థాయి నాయకులు అవ్వచ్చు, రాజకీయాలు, ఎమ్మెల్యేలు, ఏదో ఒక స్థాయిలో మొత్తం మీద రాజకీయాల్లో కలిసి వస్తుంది, రాజకీయ పదవులు ఉంటాయి. ఇది నీచభంగ రాజయోగము. అంటే నీచ గ్రహానికి నీచభంగం పోయి మంచి దానికి బలం పెరగటం వల్ల వాళ్ళు రాజకీయాల్లో పదవులు అనేవి ఇస్తారు అని అర్థం. ఇది గొప్ప రాజయోగాల్లో ఇది ఒకటి. మనకి ఇలా ఎన్నో గ్రహాలు, ఎన్నో రాశులు ఉన్నాయి. ఇది నీచభంగ రాజయోగం. గొప్ప రాజకీయ నాయకులు బాగా పనికొస్తుంది. శుభం భూయాత్.